శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవతమునకు మాస్టారు ప్రసాదించిన వివరణను చెప్పుకుంటూ ఉన్నాము. అందులో భాగంగా పృథు చక్రవర్తి వృత్తాంతంలో ఉన్నామండి. గోవు రూపంలో ఉన్న భూదేవి నుండి అందరూ సారాన్ని పితుకుతూ ఉన్నారు. ఆ సందర్భంలో ఉన్నాం. యక్షులు, రాక్షసులు, భూతములు, పిశాచములు భూతపతియగు కుబేరుని దూడగా తోలుకొని వచ్చిరి. పుర్రె అను పాత్రలో రక్తమనబడు మాదక ద్రవ్యమును పితికిరి. అంటే ఏంటండి? మాస్టర్ చెప్తున్నారు, దేహములయందు రక్తము అనేటువంటి ధాతువును తయారు చేసిరని అర్థము. భూగోళము ఏర్పడటము, దాని యందు భౌతిక శరీరములు ఏర్పడటము, వారికి తగినటువంటి మిగిలిన విషయాలన్నీ కూడా ప్రారంభం అవ్వటము, దానికి సంబంధించిన విషయమండి. ఇవన్నీ కూడా వీటి అంతరార్థం అది. అందువల్ల మాస్టర్ ఏమంటున్నారు, కుబేరుణ్ణి దూడగా తీసుకొచ్చారు, పుర్రె అనేటువంటి పాత్రలో రక్తం అనేటువంటి మాదక ద్రవ్యాన్ని పితికారు. వీళ్ళు ఎవరు? యక్షులు, రాక్షసులు, భూతములు, పిశాచములు. అంటే అర్థం ఏంటంటే, దేహముల యందు రక్తమను ధాతువును తయారు చేసిరి. రక్తము వలననే ప్రాణశక్తి మనస్సుతో సమ్మిళితమై జీవుని దేహమున నాడీమండలము సహాయమున మేల్కొని ఉండినట్లు చేయను. రక్తము శరీరమంతా ప్రసరిస్తుంది కదండి. ఆ రక్తం వల్లనే ఈ ప్రాణశక్తి ఏం చేస్తుంది? మనస్సుతో సమ్మిళితం అవుతుంది, మనస్సుతో కలుస్తుంది. రక్తం వల్లనే ఈ ప్రాణశక్తి మనస్సుతో కలుస్తుంది, నాడీమండలం సహాయంతో మేల్కొని ఉండినట్లు చేస్తుంది జీవుని దేహంలో. జీవుడు దేహమున తెలివొందుట రక్తము వలననే. దేహమున తెలివొందుట రక్తం వలననే అటండి. రక్తం తగ్గిపోతే ఏముంది? సృహ తప్పిపోతాం. ప్రాణమునకు జీవునకు ఈ చుట్టరికము కుదురుట తలలో జరుగును కనుక కపాల పాత్రలో పితికిరి అని చెప్పబడినది. ఈ చుట్టరికం ఎక్కడ జరుగుతుంది? తలలో జరుగుతుంది. అందువల్ల ఏం చెప్పారు? కపాల పాత్రలో పితికిరి. అట్లా ప్రతిదానికి ఒక అర్థం ఉంటుందండి. కనుక ఎవరెవరు ఎట్లా పితుకుతూ ఉన్నారు అంటే, భూమి నుండి సారాన్ని ఎట్లా గ్రహిస్తూ ఉన్నారు. అనేక జాతుల సర్పములు తక్షకుని దూడగా తోలుకొని వచ్చినవి. కన్నము అను పాత్రయందు విషమను క్షీరమును పితికినవి. అంటే మాస్టర్ చెప్తున్నారు, ప్రాణశక్తి రక్తనాళములలోనూ భూమి కన్నములయందును ప్రసరించుట వలన సర్పాకారము ధరించును. అంత ప్రసరిస్తుంది కదండి. దాంతో ఏమవుతుంది? ప్రాణశక్తి సర్పాకారం ధరిస్తుందట. రకరకాల చోట్లకి మూలలకి వెళ్ళాలి కదండి ఈ ప్రాణశక్తి. రక్తనాళాల్లో భూమి కర్ణములయందు ప్రసరించాలి. అందువల్ల ఇది సర్పాకారం ధరిస్తుంది. విషమనగా ప్రాణమును దేహము నుండి వేరు చేయు ధర్మము. దేహము ప్రాణము ఈ రెండు వేరు చేసే ధర్మం విషం. విషం వల్ల ఏమవుతుంది? దేహాన్ని వదిలేస్తాం కదండి. విషమనగా ప్రాణమును దేహము నుండి వేరు చేయు ధర్మము. మృత్యు సమయమున రక్తనాళముల సంకోచ వ్యాకోచాత్మకమైన ప్రసారము ఆగిపోవును. ఇదియే మృత్యు కారణమగు విషము. దీనినే వాతము క్రమ్ముట అందురు. అంటే లాస్ ఆఫ్ పెరిస్టాలిసిస్ అంటారు. అట్లే సర్పములలో విషము కూడా మిగిలిన జీవులకు దేహము నుండి ప్రాణమును విడదీయును. ఆ తర్వాత పశువులు కోడెదూడను తోలుకొని వచ్చినవి. అరణ్యమును పాత్రగా చేసి గడ్డిని క్షీరములను పిండినవి. పశువులు కోడెదూడను తీసుకొని వచ్చేయండి. అరణ్యాన్ని పాత్రగా చేసినట, గడ్డిని క్షీరాలను పిండినట. అంటే అర్థం ఏంటండి? భూమి నుండి గడ్డి మొలచుట, దానిని తిని గోవులు పాలిచ్చుట, దూడలు గోవులను చేపించుట కలిగినది. భూమి మీద ఇవన్నీ ఏర్పడ్డాయి. భుజించిన వృక్షమయ పదార్థము జంతువులలోనూ నరులలోనూ స్త్రీదేహములందు పాలుగా మారుటయు బిడ్డలను పోషించుటయు ప్రారంభమైనది. క్షీరాల్ని పితికారు, అరణ్యాన్ని పాత్రగా చేసుకున్నారు, గడ్డిని క్షీరాల్ని పితికారంటే అర్థం అది. అదిగో నరులలో, జంతువులలో, నరులలో స్త్రీదేహముల యందు పాలుగా మారటము, ఈ వృక్షమయ పదార్థాలు
పాలుగా మారటము, బిడ్డల్ని పోషించటము అప్పుడు ప్రారంభమైనది. మాంసము తిను మృగములు సింహమును దూడగా తోలుకొని వచ్చినవి. తమ దేహములను పాత్రలుగా చేసి మాంసమును క్షీరముగా పిండినవి. అంటే మాస్టర్ చెప్తున్నారు, జంతువుల శరీరములందు మాంసధాతువు ఏర్పడుటయు, దానిని ఆహారముగా కొని జంతువులు పరస్పరము చంపి తినుటయు, అట్టి వానిలో సింహము ఆధిక్యము చెందుటయు కలిగినవి. సింహాన్ని దూడగా తీసుకొని వచ్చారు వాళ్ళు, మాంసం తినే మృగాలు అని అంటే అర్థం అది. అదిగో ఆ జంతువుల్లో కూడా సింహం ఆధిక్యం చెందింది. వాళ్ళు మరి ఆ జంతువులకు ఆహారం ఏంటి? పరస్పరము చంపి తినుటయు, ఒక జంతువు ఇంకొకటిని చంపి తినుట ప్రకృతి పోషించుటయే అనియు సహజ ధర్మమనియు చెప్పబడినది. వాని వల్లనే మాంసాహారులకు మానవులును. అది ప్రకృతి సహజమయ్యా, ఒకదాని జంతువుని ఇంకో జంతువు చంపి తింటుంది, అది సహజ ధర్మము అని కూడా ఇక్కడ చెప్పబడింది. సరే, మాంసాహారులైనటువంటి మానవులు కూడా ఇదే వర్తిస్తుంది వాళ్ళకు కూడా అని అంటున్నారు మాస్టర్. ఆ తర్వాత పక్షులు గరుడుని దూడగా తోలుకొని వచ్చినవి. గరుత్మంతుడండి, గరుడుని దూడగా తోలుకొని వచ్చేట పక్షులు. తమ దేహమును పాత్రగా చేసి క్రిమికీటకములను, ఫలములను, పుష్పములను క్షీరముగా పితికినవి. అంటే ఏంటండి అర్థం? ఋతువుల ధర్మముల వలన రంగుల ఈకలతో పక్షులు పుట్టినవి అనియు, వానికి క్రిమికీటకములను ఫలపుష్పాదులను ఆహారమైనవనియు అర్థము. పక్షులు పుట్టినయండి భూమి మీద, వాటికి ఆహారం ఏంటి? వాటికి క్రిమికీటకాదులు, ఫలపుష్పాదులు అవి ఆహారమైనవి. వనస్పతులు మర్రి చెట్టును దూడగా తోలుకొని వచ్చినవి. మొక్కలు మొలుచుట అనబడు పాలను పితికినవి. అంటే కొండలు ఇంకా తెలుసు, వరుసగా మొక్కలు మొలవటము, అవి పోషింపబట్టము, అవి ప్రారంభమైనవి. కొండలు హిమవంతుని దూడగా తోలుకొని వచ్చినవి. తమ చర్యలను పాత్రలుగా చేసి పలు విధములైన రంగుల ఖనిజ పదార్థములను క్షీరముగా పితికినవి. ఈ విధముగా సమస్త చరాచర సృష్టియు వర్గములుగా ఏర్పడి తమలో ముఖ్యమైన వస్తువులను దూడలుగా, తాము పాత్రములుగా వివిధములైన ఆహార సారాదులను క్షీరములుగా పితికెను. ఆ రకంగా భూమి నుండి పితికెన సారాన్ని స్వీకరించి ఆ భూమిపైనటువంటి రకరకాలు ఏర్పడటం జరిగిందండి. జంతువులు, పక్షులు, కొండలు, అన్ని రకాలండి, అన్ని రకాల సస్యము, క్షీరము, ఓషధులు ఇవన్నీ కూడా ఆ రకంగా భూమి మీద ప్రారంభంగా ఏర్పడటం, మొట్టమొదటగా ఇవన్నీ ఏర్పడటం అనేటువంటి కథకు సంబంధించినటువంటి విషయం అండి ఇది. అదిగో ఫలానా వాళ్ళు వచ్చారు, ఫలానా వాళ్ళని దూడగా చేసుకున్నారు, ఫలానా సారాన్ని పితికారు భూమి నుండి పితికారు. అంటే ఆ భూమి గో రూపంలో ఉంది, గోవు రూపం నుండి ఆ గోవు నుండి పాలగా వీటిల్ని స్వీకరించారు. అంటే ఇదిగో భూమి మీద మొట్టమొదటిగా ఇవన్నీ ఏర్పడినాయి, ఇదిగో ఇట్లా ఇట్లా ఏర్పడినాయి అని చెప్తూ ఉన్నారు మనకి. దేనికి ఏమిటి అర్థము అనేటువంటిది కూడా మాస్టర్ వివరించారు. ఇంకా చక్కగా జ్యోతిష్ శాస్త్రంతో సమన్వయం చేస్తున్నారండి. ఇక్కడ ప్రతి అడుగున జ్యోతిష్ శాస్త్రము చెప్పబడుతూ ఉన్నదండి. మాస్టర్ ఎక్కడికక్కడ సమన్వయం చేస్తూ ఉన్నారు. ఇవన్నీ ఒకదానికి ఒకటి ఇంటర్లింక్డ్ అయినటువంటివి. మనం సబ్జెక్టుగా నేర్చుకుంటున్నప్పుడు, భాగవతం సబ్జెక్టుగా నేర్చుకుంటున్నప్పుడు జ్యోతిష్ శాస్త్రం కూడా మనం కొంత నేర్చుకోవాలండి. అప్పుడు మనకి ఇంకా చాలా తేలికగా అర్థమవుతుంది. ఒకవేళ జ్యోతిష్ శాస్త్రం ఏమీ తెలియదు అన్నప్పటికీ కూడా మాస్టారు ఎక్కడికక్కడ దానికి సంబంధించినంత వరకు వివరణ ఇస్తూ ఉన్నారు. సరే, ఇక్కడ దూడ అని చెప్తూ ఉన్నారు. దూడని తీసుకొచ్చి ఆ దూడని చేపాలి కదా, గోవు పాలు ఇవ్వాలంటే ముందు దూడని చేపాలి. దూడ అనగా సంవత్సరము అని అర్థము అంటున్నారు మాస్టారు. సంస్కృతమున వత్సరము అనుటకు వత్సము అను పదము చమత్కరింపబడినది. వత్సము అంటే గోవు యొక్క దూడ. సంస్కృతంలో వత్సరము అంటానికి వత్సము అని చమత్కరించారట.
కనుక దూడ అంటే సంవత్సరం అని అర్థం అంటున్నారు మాస్టర్ ఇక్కడ. ఇయర్, 1 ఇయర్ అండి. భారతమున కూడా 360 ఆవులు ఒకే గోష్టమున పలు విధములైన గుంజలకు కట్టబడి సూర్యుడనబడు ఒకే పొదుగు కలిగి సంవత్సరమనబడు దూడ వలన ఎండను ఆహారముగా పితికి ఇచ్చుచున్నవి అని వ్యాసుడు మంత్రములలో వర్ణించెను. భారతంలో 360 ఆవులు అంటే సంవత్సరంలో ఉండే రోజులు, ఇవి సూర్యుడు అనేటువంటి ఒకే పొదుగు కలిగి ఉన్నాయి. సంవత్సరం అనబడేటువంటి దూడ వలన ఎండను ఆహారంగా పితుకుతూ ఉన్నాయి. ఎండ వల్లనే కదండి అన్నీ వచ్చేది మనకి, సస్యము కానీ ఆహారం కానీ ఖనిజాలు కానీ అన్నీ వచ్చేది ఆ సూర్యకిరణాల వల్లే. ఋగ్వేదమున ఈ కవి సమయములతో ఇదే వర్ణనము పలుతావులందున్నది. పాత్రము అనగా సరే దూడంటే సంవత్సరం అని చెప్పారు. పాత్రం అంటే అండి, పాత్రము అనగా తగిన దేహాకారమని చమత్కృతి. క్షీరమనగా ఆహారము ప్రాణమునకు సారముగా ఏర్పడుట. అదండి. ఇంకా చెప్తున్నారండి మాస్టారు ఇక్కడ. సంవత్సరం అంటే దాన్ని చక్కగా వివరిస్తున్నారు. రకరకాల సంవత్సరాలు ఉన్నాయండి. అంటే జూపిటర్ గురుణ్ణి ప్రమాణంగా తీసుకొని లెక్కేసేటువంటి సంవత్సరము, అట్లాగే నెప్ట్యూన్ ఇంద్రుడు కదండి, ఇంద్రుణ్ణి ప్రమాణంగా తీసుకొని లెక్కేసేటువంటి సంవత్సరము, చంద్రుణ్ణి ప్రమాణంగా తీసుకొని లెక్కేసేటువంటి సంవత్సరము, ఇట్లా రకరకాలు ఉన్నాయి. మరి ఏ సంవత్సరము అనేక రకాల సంవత్సరాలు ఏర్పడ్డాయి. ఎందువల్ల? సూర్యుడి చుట్టూ ఈ గ్రహాలన్నీ తిరుగుతూ ఉంటాయి. ఆ తిరుగుతూ ఉండటము, ఆ తిరిగేటువంటి కాలానికి ఎంత టైం పడుతుంది, ఎంత కాలం పడుతుంది, పూర్తిగా ఒక రౌండ్ తిరగటానికి ఎంత కాలం పడుతుంది, వీటి మీద ఇవన్నీ ఆధారపడి ఉంటాయండి ఈ సంవత్సరము, ఈ లెక్కలన్నీ కూడా. సరే మాస్టర్ చెప్తున్నారండి. ఇందు బృహస్పతి దూడగా బార్హస్పత్య సంవత్సరమానము ఏర్పడినది. దీని పరిమాణము 12 సౌర సంవత్సరములు. మన సౌర సంవత్సరం అంటే ఏంటండి? సౌర సంవత్సరం అంటే మనకు తెలుసు 365 1/3 మన క్యాలెండర్ ఇయర్ అంటాం కదండి. మనం జనవరి 1 నుంచి డిసెంబర్ 31 దాకా లెక్కేసుకుంటే ఎన్ని రోజులు వస్తాయి? ఇది ఒక సంవత్సరము. ఇది సౌర సంవత్సరం ఇది. కనుక ఈ బార్హస్పత్య సంవత్సరమానము అంటే బృహస్పతి, జూపిటర్ అంటాం ఇంగ్లీష్లో. ఈ జూపిటర్ గ్రహము ఇది సూర్యుని చుట్టూ తిరిగేటువంటి కాలము. దీన్ని లెక్కేసుకుంటే వచ్చేటువంటిది ఈ జూపిటేరియన్ ఇయర్ అంటారు. మనకేం చెప్పారు భాగవతంలో? బృహస్పతిని దూడగా చేసుకున్నారు, పాలను పితికారు అని చెప్పారు కదండి. అంటే అర్థం ఏంటంటే ఇందు బృహస్పతి దూడగా బార్హస్పత్య సంవత్సరమానము ఏర్పడినది. దానిలో ఇంగ్లీష్లో జూపిటేరియన్ ఇయర్ అంటారు. అది కూడా మాస్టరే ఇచ్చారండి. ఇంగ్లీష్లో ఏమంటారు కూడా మాస్టరే ఇచ్చారు. దీని పరిమాణము 12 సౌర సంవత్సరములు. సెకండ్ పాయింట్స్ వైజ్లో ఇచ్చారండి. ఇంద్రుడు దూడగా ఇంద్ర సంవత్సరం ఏర్పడింది అంటే నెప్ట్యూనియన్ ఇయర్. దీని పరిమాణము 168 సౌర సంవత్సరములు. అంటే మనం ఇప్పుడు అనుకుంటున్న సంవత్సరం ఏదైతే ఉందో, మన సంవత్సరం ఉంది కదండి 365 రోజులు, 365 1/3 రోజులో ఏదో వస్తుంది కదా లెక్క. కనుక అలాంటి మన సంవత్సరం ఎంతైతే ఉందో అలాంటివి 168 సంవత్సరాలు కలిపితే ఎంత అవుతుందో ఆ నెప్ట్యూన్ ఇయర్ పరిమాణం అంత ఉంటుందటండి. ఇంద్రుడు దూడగా ఇంద్ర సంవత్సరం ఏర్పడింది, నెప్ట్యూనియన్ ఇయర్. దీని పరిమాణము 168 సౌర సంవత్సరములు. ప్రహ్లాదుడు దూడగా చాంద్రమాన సంవత్సరము ఏర్పడినది. దీని పరిమాణము 12 పూర్ణిమలు లేక అమావాస్యలు. అంటే తెలుగు సంవత్సరం అండి. ఉగాది నుంచి మళ్ళీ ఉగాదికి లెక్కేస్తే 12 పూర్ణిమలు 12 అమావాస్యలు 12 మాసాలు వస్తాయి. చైత్రము, వైశాఖము, జ్యేష్టము, ఆషాఢము, ఇట్లా వరుసగా 12 మాసాలు ఉన్నాయి కదండి. ఇది చాంద్రమాన సంవత్సరం అంటారు దీన్ని.
ప్రహ్లాదుడు దూడగా చాంద్రమాన సంవత్సరము ఏర్పడినది. దీని పరిమాణము 12 పూర్ణిమలు లేక అమావాస్యలు. విశ్వావసువు దూడగా విశ్వావసువు అనబడు గంధర్వ తారక యొక్క సంవత్సరమానము ఏర్పడినది. దీని పరిమాణము 360 సంవత్సరములు. సూర్యుడు దూడగా సౌర సంవత్సరం ఏర్పడినది. అంటే మన సంవత్సరం అండి, మనం ఇప్పుడు వాడుకుంటున్నటువంటి, మనం ఉపయోగించుకుంటున్నటువంటి సంవత్సరం. సూర్యుడు దూడగా సౌర సంవత్సరం ఏర్పడినది. దీని పరిమాణము 365 1/3 అహోరాత్రములు. అహోరాత్రములు అంటే ఒక రాత్రి ఒక పగలు, అంటే ఒక రోజు అని అర్థం. దీని పరిమాణము 365 1/3 అహోరాత్రములు. కపిలుడు దూడగా కపిల సంవత్సరం ఏర్పడినది. దీని పరిమాణము 60,000 సౌర సంవత్సరములు. అమ్మో ఎంత పెద్దదో చూడండి, 60,000 సౌర సంవత్సరములు అటండి, అంటే మన సంవత్సరములు. విద్య దూడగా విద్యాధరుల సంవత్సరం ఏర్పడినది. ఇది బుధగ్రహము యొక్క సంవత్సరము. ఇది దాదాపు సౌర సంవత్సరమంత పరిమాణము కలిగి ఉండును. మయుడు దూడగా మయ సంవత్సరం ఏర్పడింది. అంటే ప్లూటోనియన్ ఇయర్ అంటారు. మయుడు దూడగా మయ సంవత్సరం ఏర్పడినది. దీని పరిమాణము 5,040 సౌర సంవత్సరములు. కుబేరుడు దూడగా రక్తమునకు అధిపతి అగు అంగారక సంవత్సరం ఏర్పడినది. దీని పరిమాణము 1.5 సౌర సంవత్సరములు. తక్షకుడు దూడగా సర్ప సంవత్సరమైన రాహుకేతువుల గమనము ఏర్పడినది. దీని పరిమాణము 13 సౌర సంవత్సరములు. పశువులు, మాంసాహార జంతువులు, పక్షులు, వనస్పతులు పెరుగుటకు ఏర్పడిన సంవత్సరములన్నీ చాంద్రమాన సంవత్సరముతో సరిపోవును. సరే, మనకి మిగతావి కూడా చెప్పారు కదండి. కేవలం ఇంద్రుడు, బృహస్పతి వీళ్ళే కాకుండా పశువులు కూడా, అదిగో పశువులు సింహాన్ని దూడగా చేసుకొని వచ్చినాయి అవన్నీ చెప్పారు కదా. పశువులు, మాంసాహార జంతువులు, పక్షులు, వనస్పతులు పెరుగుటకు ఏర్పడిన సంవత్సరములన్నీ చాంద్రమాన సంవత్సరముతో సరిపోవును. చాంద్రమాన సంవత్సరం అంటే అండి, మనం చెప్పుకున్నాగా తెలుగు మాసాలు 12 వస్తాయి కదా, చైత్రము, వైశాఖము, ఉగాది నుంచి ఉగాది వరకు. ఆ చాంద్రమాన సంవత్సరంతో ఇవి సరిపోతాయి. అందు పశువులకు వృషభ రాశి నుండి, క్రూర మృగములకు సింహరాశి నుండి, విహంగ క్రిమికీటకాదులకు అండజములకు వృశ్చిక రాశి నుండి, వనస్పతులకు కర్కాటక రాశి నుండి చాంద్రమాన సంవత్సరము ఏర్పడును. ఇందులో కూడా తేడాలు ఉన్నాయండి. మళ్ళీ చాంద్రమాన సంవత్సరము ఒక్కొక్క రాశి నుండి ఒక్కొక్క బ్యాచ్కి ఉంటుందండి. పశువులకేమో వృషభ రాశి నుండి, క్రూర మృగాలకేమో సింహరాశి నుండి, విహంగ క్రిమికీటకాదులకు అండజములకు వృశ్చిక రాశి నుండి అట్లా ఇచ్చారు మనకి. ఆ తర్వాత పాయింట్ అండి, హిమవంతుడు దూడగా గిరివత్సరము ఏర్పడెను. దీని పరిమాణము 25,920 సౌర సంవత్సరములు. అమ్మ బాబోయ్, చూడండి, గిరివత్సరం ఏర్పడిందంట హిమవంతుడు దూడగా, అంటే 25,920 సౌర సంవత్సరములు. దీనినే విషువత్సరము, ది గ్రేట్ ఇయర్ అందరూ. ది గ్రేట్ ఇయర్ అంటారటండి, ఎందుకంటే బాగా పెద్దగా ఉందిగా, మరి అందువల్ల గ్రేటు. పై చెప్పబడిన క్రమములో పృథు చక్రవర్తి మొదలగు వారు దూడలను తోలుకొని వచ్చి తమ కోరికలనదరుగు వేర్వేరు క్షీరములను వేర్వేరు విధములుగా పితికిరి. సరే, చెప్పుకున్నాం మనం. భూమి నుండి సస్యం రావట్లేదు, ఆహారం రావట్లేదు, ఆహారం లేకపోతే ప్రజలు ఎట్లా బతుకుతారండి? అందువల్ల పృథు చక్రవర్తి గోరూపధారిణి అయినటువంటి భూమిని నిలదీశాడు. ఆ భూమి ఏమంటుంది, ఆ భూదేవి ఏమంటుంది, అయ్యా నువ్వు ఒక దూడను తెచ్చుకో, దూడని చేపితేనే కదా గోవు పాలిచ్చేది, నువ్వు దూడను తెచ్చుకో, అట్లాగే పితకటానికి ఒక పాత్రను తెచ్చుకో, నేను ఇస్తాను పాలను అంటుంది. అదిగో అట్లా ఆ రకంగా వేర్వేరు క్షీరములను వేర్వేరు విధములుగా పితికిరి అని అంటూ ఉన్నారండి. దానితో ఈ భూమి సస్యములను ఇవ్వటము అనేటువంటి వృత్తాంతము పూర్తయింది. ఆ తర్వాత పృథువు ఈ సృష్టి జీవులను పరిపాలించుట,
ఆ అంశంలోకి మనము రేపటి రోజున ప్రవేశిస్తామండి. పృథువు ఈ సృష్టి జీవులను పరిపాలించుట అనేటువంటి అంశం రేపటి రోజున మనం చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవా.